నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇదైతే మా పాపని కృష్ణుడిగా రెడీ చేసినటువంటి వీడియో అనమాట అండి. కృష్ణాష్టమి రోజున మా చిన్న పాపకి కృష్ణుడిగా మేము గెటప్ వేసామన్నమాట. సో దానికి సంబంధించి నేను పాపను రెడీ చేసినప్పుడు తీసినటువంటి క్లిప్పింగ్స్ అనమాట అండి ఇవి. చిన్న పాపను కృష్ణుడిగాను, పెద్ద పాపని యశోదగాను రెడీ చేశానండి. సో చిన్న పాపను రెడీ చేయడం అయితే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే తనకి అప్పటికే హెల్త్ బాగాలేదండి. ముందు 2 డేస్ నుంచి కూడా బాగా దగ్గు, వామిటింగ్స్ కూడా అవుతున్నాయన్నమాట. చాలా నీరసంగా కూడా బాగా ఉందండి తనకి. అయితే మధ్యాహ్నం వరకు చూసాను. మధ్యాహ్నం నుంచి కొంచెం యాక్టివ్గానే అనిపించింది నాకు. సో దానికోసం అని చెప్పి నేను పాపని అడిగాను, కృష్ణుడి వేషం వేసుకుంటావా అని చెప్పి అడిగాను అనమాట. సో అడిగితే వేస్తాను అని చెప్పింది, రెడీ చేయమని చెప్పిందండి. కానీ చాలా కష్టమైందండి రెడీ చేయడం అయితే. ఎందుకంటే బొట్లు అవి పెట్టేదాన్ని కదండి. సో ఒకవైపు నుంచి పెడుతూ ఉంటే ఇంకొక వైపు పెట్టినవన్నీ తుడిచేసుకునేది. సో మళ్ళీ అవంతా టిష్యూ పెట్టి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేదాన్ని. సో అలా చాలా టైం అయితే తీసుకుందండి రెడీ చేయడానికి. తర్వాత ఇంట్లో పట్టు పంచె ఒకటి ఉందన్నమాట అండి, కండువా లాంటిది. సో అది తీసుకొని నేను పంచెలాగా కట్టాను. సో ఆ పంచె కట్టి రెడీ చేసిన తర్వాత ఈలోపు మా పెద్ద పాపను రెడీ చేద్దాం కదా అని వెళ్తే ఈలోపు ఆ పంచెకట్టుతోనే సైకిల్ తొక్కేసుకునేదండి. సైకిల్ తొక్కడంతో ఆ పంచె మళ్ళీ ఊడిపోయేది. సో అలాగా చాలా టైం అయితే తీసుకుంది. సో తర్వాత అయితే ఏదోలాగా ఇద్దరిని రెడీ చేసామన్నమాట. సో ఇద్దరిని రెడీ చేసేటప్పటికి 2 hours పట్టిందండి కంప్లీట్గా. సో తర్వాత అయితే మేము వీడియోస్ తీసుకున్నాము. పైన టెర్రస్ మీదకి వెళ్ళి కొన్ని వీడియోస్ అనేవి తీసామన్నమాట అండి. ఇదిగోండి చూడండి, పంచకట్టుతోనే ఎలా సైకిల్ తొక్కేస్తుందో. సో అలాగా చాలా అల్లరి చేసిందనమాట. తర్వాత టెర్రస్ మీద అయితే కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేశాను అనమాట అండి. సో మా పైన ఉండేటువంటి పిల్లలు కూడా వచ్చారనమాట అండి. సో అందరూ కలిసి ఒక 1 hour అయితే పైన ఆడుకున్నారనమాట అందరూ కలిసి. తర్వాత అయితే నేను సాటర్డే రోజు మాకు కాంపెన్సేటివ్ హాలిడే ఇచ్చారని చెప్పాను కదండి. ఆ రోజు ఇంట్లో అయితే చాలా వర్క్స్ ఉన్నాయండి. 10 o'clock కల్లా మేము బ్యాక్ ఇంటికి వచ్చేసాము. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి. సో వచ్చేసిన తర్వాత వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. మా బట్టలు అవి కూడా ఉతికే ఉన్నాయండి. కానీ 3 రోజుల నుంచి వర్షం అలా పడుతూనే ఉండడం వల్ల బట్టలన్నీ కూడా అలా ఉండిపోయి వాషింగ్ మిషన్ వేద్దామంటే ఆరేయడానికి కూడా లేదు కదండి వర్షం వల్ల. సో దానికోసమని ఇంకా ఒక శారీ అయితే ఉంది, కొత్త శారీ. సో దానికి సంబంధించి బ్లౌజ్ నేను కట్ చేశాను. కట్ చేసి అదైతే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. సో ఏదో నాకు వచ్చిన విధానంలో నేను కుట్టుకుంటాను అనమాట. మోడల్స్ అవి అయితే నేను సరిగ్గా రావండి. నాకు వచ్చినట్టుగా ఏదో లైట్గా అలా కుట్టుకుంటాను అనమాట అండి, బయటకి ఇవ్వకుండా. సో టైం ఉన్నప్పుడు అలా సెలవులు వచ్చినప్పుడు అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లలతో స్పెండ్ చేశానండి. తర్వాత 12:30 ఆ టైంకి వాళ్ళకి లంచ్ పెట్టేశాను. లంచ్ పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ టైం అనిపించింది. పిల్లలిద్దరిని అయితే మా హస్బెండ్ వాళ్ళ షాప్కి తీసుకుని వెళ్ళారండి. సో మా హస్బెండ్ ఒక గోల్డ్ షాప్లో వర్క్ చేస్తారనమాట. సో ఆ రోజు వర్షం వల్ల పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి పిల్లలిద్దరిని కూడా షాప్కి తీసుకెళ్లారు. సో వాళ్ళిద్దరూ కూడా అక్కడే స్పెండ్ చేశారనమాట. టైం అంతా షాప్లోనే ఉన్నారు. సో నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది. సో ఆ టైంలో నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీ అయితే నేను మా తోడికోడల దగ్గర తీసుకున్నానండి. తనకి ఆన్లైన్ బిజినెస్ ఉందన్నమాట అండి. ఆన్లైన్లో తను డ్రెస్సెస్ అనేవి, టాప్స్, లెగ్గిన్స్ అనేవి సేల్ చేస్తుంటుంది. ఆన్లైన్లోనూ ఇంకా ఆఫ్లైన్లోనూ కూడా సేల్ చేస్తుంది. సో అన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీస్ అండ్ లెగ్గిన్స్ అనేవి ఉంటాయండి తన దగ్గర. మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. మనకి ఎజియోలోను, ట్రెండ్స్లోనూ దొరికేటువంటి బ్రాండ్స్ ఉంటాయి కదండి, అవాసా, ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా తను మంచి రీజనబుల్ ప్రైజెస్కి అనేది తను సేల్ చేస్తూ ఉంటుందండి. సో నేను ఈ శారీ కూడా తన దగ్గర తీసుకున్నాను. సో ఇంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.